నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు మరియు మున్సిపల్ పాలకవర్గంతో కలిసి పాల్గొన్నారు. రూపాయి 6,75,00,000 డిఎంఎఫ్టి నిధులతో ఇల్లెందు పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపులా ఫుట్పాత్ నిర్మాణం, పలుచోట్ల సెంట్రల్ లైటింగ్, అంతర్గత సీసీ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని, 6 గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే 4 పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఇల్లెందు పట్టణం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, గత ప్రభుత్వం మోసపూరిత హామీలు, మాటలు చెప్పి కాలం గడిపిందన్నారు. మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఏడాదిగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం హర్షణీయమని, రానున్న రోజుల్లో మరో 10 కోట్ల రూపాయలతో ఇల్లెందు పట్టణంలో స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్, బుగ్గవాగు ప్రక్షాళన కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఒకసారి కుట్టాను కాంగ్రెస్ ఇల్లందు పురపాలక సంఘ పరిధిలోని టౌన్లో గౌరవ శాసనసభ్యులు మనందరి ఆశాజ్యోతి పెద్దలు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో 6,75,00,000 రూపాయల డిఎంఎఫ్టి నిధులకు సంబంధించి ఈ యొక్క పనులకు శంకుస్థాపన కార్యక్రమం పాలక మండలి ఆధ్వర్యంలో జరగటం సంతోషం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్స్కు, పార్టీ నాయకులకు, అధికారులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పట్టణాభివృద్ధి పనులన్నీ కూడా తిరిగి గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి ఆధ్వర్యంలో నడిపించడం కొరకు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రజలు, ఇల్లందు పట్టణ ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి ప్రజలు కూడా ఎంతో సంతోషపడేటువంటి విషయం ఏంటంటే, గోవింద్ సెంటర్ నుంచి పాకాల వైపు వెళ్ళేటువంటి చెరువు కట్ట వరకు 2 కోట్ల రూపాయలతోటి రోడ్డు విస్తరణతో పాటు డివైడర్, సెంట్రల్ లైటింగ్, అదేవిధంగా
ఊరికి వెలేసేట్టుండేటువంటి సత్యనాపురం ఈ మధ్యలో కలవటం, దానికి సంబంధించి కూడా ఈ గ్రోవింగ్ సెంటర్ నుంచి ఇల్లందులపాడు వరకు రోడ్ ఎక్స్టెండ్ చేసి డివైడర్ మీద లైటింగ్ చేయటం, అదేవిధంగా జేకే ఫస్ట్ స్టాప్ నుంచి ఆర్ఎన్ఆర్ కాలనీ పై రోడ్డుకి లైటింగ్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్లో లోకల్ రోడ్లు, అదేవిధంగా లలిత కళామందిర్ రోడ్డుకు సంబంధించి లైటింగు, అదేవిధంగా మెయిన్ రోడ్డు మీద కూడా ఫుట్పాత్లు ఏర్పరచాలని చెప్పేసి అందరూ కోరిక మేరకు ఈరోజు ఈ కార్యక్రమాల్ని మా పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా ఇంకా 10 కోట్ల రూపాయలతోటి త్వరలో అన్ని కూడా ఎస్టిమేషన్లు అయిపోయి స్విమ్మింగ్ పూల్, ఇల్లందుకు కావాల్సినటువంటి ఎంతో మంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఒకటి, గెస్ట్ హౌస్ అన్ని కూడా నిర్మించుకోవడానికి, అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీకి తలమారికంగా ఉన్నటువంటి బొగ్గవాగుని రక్షణ చేయడానికి కూడా మొత్తం కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అవి కూడా త్వరలో గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి ఆధ్వర్యంలో ఈ అన్ని కూడా శంకుస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి హైదరాబాద్లో అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో మమేకం కావాలని చెప్పేసి, అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి మళ్ళీ ఇల్లందుకు వచ్చి ఈరోజు కార్యక్రమంలో భాగస్వాములందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ కనకలను మాట్లాడాల్సిందిగా కోరుతాను. అధ్యక్షులు మున్సిపల్ చైర్పర్సన్ డివి గారు, వారితో పాటు పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఇల్లందు పట్టణం ఉన్నటువంటి అన్ని వార్డులలో కూడా మెరుగైన సేవలు అందించడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైతే ప్రభుత్వం రాకముందు 6 గ్యారంటీల్ని ప్రవేశపెట్టి ప్రజలు ఉన్నటువంటి ప్రతి గడపలో కూడా తీర్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీరు వెంటనే 48 గంటల తిరగకముందే 2 పథకాల ప్రజల వద్దకు తీసుకుపోయి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ, మరి మొన్ననే గృహజ్యోతి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ప్రజల్లో తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు గ్యాస్ 500. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా భట్టి గారు, తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో ప్రతి గడపలో, ప్రతి ఇంట్లో అన్ని సంక్షేమ పథకాలు చేరే విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. దాంతోపాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో పాటు అన్ని విధాల ప్రజలను ఆదుకునే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమం వచ్చినటువంటి కౌన్సిలర్లు, పెద్దలు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.